హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ డ్వాక్రా మహిళల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాలకు 344 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీటిలో 300 కోట్ల రూపాయలు గ్రామీణ మహిళా సంఘాలకు కేటాయించగా పట్టణ మహిళా సంఘాలకు 44 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అయితే జూలై 12 నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ సెర్ప్కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ఈ నగదును అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పడం జరిగింది. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాలకు 344 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను విడుదల చేయడం జరిగింది. అందులో 300 కోట్ల రూపాయలు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. ఇకపోతే జూలై 12 నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ సెర్ప్కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇకపోతే ఈ నగదును అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులను సైతం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలు నిలిచిపోయాయని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో సుమారు 3000 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను చెల్లించాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేసి ఛానల్ కి ఒక లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video. Please subscribe.